కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి A2 నిందితురాలు అనంతలక్ష్మి దుర్గా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సోమవారం దర్యాప్తు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఎదుట నిందితురాలు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా హాజరయ్యారు. 2022 మే 19న రాత్రి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. అప్పట్లో ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరినే నిందితుడిగా గుర్తించారు. అయితే హతుడి కుటుంబ సభ్యుల అనుమానంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య కేసు పునర్విచారణకు ఆదేశించింది. దీంతో నేరంలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు భాగస్వామ్యం ఉందని పోలీసులు నిర్ధారిస్తూ ఆమెపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పేరును నిందితురాలుగా చేర్చడంతో ఆమె సుమారు 15 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా హైకోర్టు సూచించింది. ఈ నెల 30 వరకు ఆమెపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. హైకోర్టు సూచనలతో సోమవారం లక్ష్మీ దుర్గను పోలీసులు విచారించారు. హత్యకు ఇంకెవరైనా సహకరించారా? హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకున్నారు? ఏ కారణంతో హత్య జరిగింది అని ప్రశ్నలు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని అనుమానిస్తున్న పోలీసులు ఇందుకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో విచారణ సాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో డ్రైవర్ హత్య కేసులో మరికొందరి పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హత్య జరిగిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనంతబాబు వైసీపీ కీలక నేతగా ఉన్నారు. అప్పట్లో డ్రైవర్ హత్య సంచలనం సృష్టించింది. హత్య తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో పెట్టుకుని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అప్పట్లో సరైన విచారణ జరగలేదని హతుడి కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేయడంతో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్యతో పాటు మరికొందరు పాత్ర బయటకు తీయడమే ప్రధానంగా విచారణ సాగుతోందని అంటున్నారు.